తిరుపతి జాతీయ సాంస్కృతిక విశ్వవిద్యాలయంలో శ్రీ జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. పూరీ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ జగన్నాథ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్రాదేవి ఉత్సవ మూర్తులను దివ్య రథంపై పురవీధుల్లో ఊరేగించారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కృష్ణమూర్తి నేతృత్వంలో అధికారులు, సిబ్బంది ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించారు. భక్తుల భజనలు, నామ సంకీర్తనల మధ్య సాగిన ఈ రథయాత్రలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు, ఇస్కాన్ ప్రతినిధులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పత్తి జెండా పైకి ఎత్తినప్పుడే మీరు లాగాలి. ఇప్పుడే వద్దండి. జయ జగన్నాథ్. జగన్నాథ స్వామి నయనపథగామి భవతుమే. ఈ తిరుపతిలో 25 సంవత్సరాల ముందు ఇక్కడ ఒక జలగమురళి పట్నాయక్ వారు ఇక్కడ వచ్చారు. ఈ జలగమురళి పట్నాయక్కి ఇక్కడ తిరుపతి వాళ్ళు చెప్పారు, ఒక జగన్నాథ కల్చర్లో ఒక ప్రాజెక్ట్ పెట్టుకోవాలి అని. జలగమురళి పట్నాయక్తో పేర్లు ఒక 3 ప్రాజెక్టులు పెట్టారు. జగన్నాథ్ చేయారు, జయదేవ్ చేయారు, తర్వాత చైతన్య చేయారు. 3 చైర్లు పెట్టారు. తర్వాత ఇక్కడ హరికృష్ణ సత్యవతి గారు వచ్చిన తర్వాత 20 సంవత్సరాల ముందు హరికృష్ణ సత్యవతి గారు ఇక్కడ టెంపుల్ కట్టారు. ఈ టెంపుల్లో ప్రతి సంవత్సరం ఒడిశా బయట నుంచి కూడా చాలామంది వస్తున్నారు ఈ టెంపుల్కి. ఈ టెంపుల్లో ఒడిశా వాళ్ళు, బయట వాళ్ళు వచ్చి ప్రసాద సేవనం, తర్వాత ఒడిశా కల్చర్, జగన్నాథ కల్చర్ మొత్తం ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఒక విశేషం అంటే తిరుపతిలో జగన్నాథ టెంపుల్ కట్టడం ఒక విశేషం. ఈ సంవత్సరం తిరుమలలో కూడా తిరుపతి దేవస్థానంలో ఒడిశా కల్చర్ నుంచి, తర్వాత రథయాత్ర గురించి లైవ్ టెలికాస్ట్ కూడా చేస్తున్నారు. తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో మా ఉపకులపతి అయినటువంటి జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ రథయాత్ర జరుగుతుంది. జగన్నాథ స్వామి, జగత్తుకే నాథుడైనటువంటి జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర జరుగుతుంది. గత 15-16 ఏళ్లుగా ఇది ఆనవాయితీగా జరుగుతుంది. ఈ ఒరిస్సాచార్ అనేటువంటి ఒక సంస్థకి డైరెక్టర్గా భరత్ భూషణ్ రథు అనేవారు ఉన్నారు. ఇక్కడ దాదాపు 800-900 విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఇక్కడికే కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో, చుట్టుపక్కల ఉన్నటువంటి నగరాల నుంచి కూడా చాలామంది భక్తులు తరలి వస్తున్నారు. ఇది దీనికే కాదు, జనము, అది మతం, భాష, వర్గము, వర్ణము ఈ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యాత్రకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది, హర్షదాయకంగా ఉంది. ఇది ప్రతి సంవత్సరంలాగానే ఈరోజు కూడా చాలా చక్కగా జరుగుతుంది అనేటువంటిది మేము అనుకుంటున్నాము. ఈ అందరి యొక్క సహకారంతో అన్ని వర్గాల వారు ఇక్కడికి వచ్చి చాలా వైభవంగా ఈ రథయాత్రను జరుపుతున్నారు అనేటువంటిది జగన్నాథుడి యొక్క కృపా కటాక్షం అని చెప్పడంలో నాకు ఏమాత్రం సంశయం లేదు. ఇది అందరూ కలిసి చేస్తున్నటువంటి ఒక పండుగ. ఎందుకంటే ఈ జగత్తుకే దేవుడైనటువంటి జగన్నాథుడు అందరినీ, అన్ని వర్ణాల వారిని కూడా చక్కగా రక్షించాలని మేము కోరుకుంటున్నాము. ఇదే ఈ యొక్క జగన్నాథుడి యొక్క వైభవం. సంతోషం. अपि च जगन्नाथ मंदिरे ये मुख्याः अर्चकाः भवन्ति ते प्रतिदिनं रात्रौ 2 कदाचित् 3 उत्थाय आगच्छन्ति. द्वारम् उद्घाटनात् प्राक् आदौ ते अत्र निज करतले जलं पातयन्ति. जलं पातयित्वा स्वतः जगन्नाथदेवं पश्यन्ति. जगन्नाथदेवस्य छायाचित्रं ते द्रष्टुं शक्नुवन्ति. ततः परं ते द्वारस्य उद्घाटनं कुर्वन्ति. इदमेव वैशिष्ट्यं भवति जगन्नाथदेवस्य. भवतु नाम यथा अत्र जगन्नाथदेवस्य रथोत्सव परिपाल्यते पुर्यां, तथैव
अस्माकं तिरुपतिनगरे अपि ब्रह्मोत्सवः परिपाल्यते। अपि च जगन्नाथमन्दिरे ये मुख्याः अर्चकाः भवन्ति ते प्रतिदिनं रात्रौ 2 कदाचित् 3 उत्थाय आगच्छन्ति। द्वारम् उद्घाटनात् प्राक् आदौ ते अत्र निज करतले जलं पातयन्ति। जलं पातयित्वा स्वतः जगन्नाथदेवं पश्यन्ति। जगन्नाथदेवस्य छायाचित्रं ते द्रष्टुं शक्नुवन्ति। ततः परं ते द्वारस्य उद्घाटनं कुर्वन्ति। इदमेव वैशिष्ट्यं भवति जगन्नाथदेवस्य। भवतु नाम यथा अत्र जगन्नाथदेवस्य रथोत्सवः परिपाल्यते पुर्यां, तथैव अस्माकं तिरुपतिनगरे अपि ब्रह्मोत्सवः परिपाल्यते।